సృష్టికర్తకు ప్రణామం. శ్రీ మహాసృష్టికర్తకు ప్రణామం. మిత్రులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. శుభం. ఈ ఉదయం కాలంలో మిత్రులారా, మనమందరం కలిసి ఒక చిన్న అంశాన్ని గురించి మాట్లాడాలని అభిప్రాయపడ్డాను. అది ఏమిటంటే, మనకు తెలిసినటువంటి అంశమే. ప్రతి ఒక్కరు కూడా సహజంగా ఈ భూమి మీద పుడుతున్నారు, పెరుగుతున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, అలాగే మరి అంతరించిపోతున్నారు. ఇది సహజ సిద్ధంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా భూమి మీద ఉండేటటువంటి అన్ని ప్రాణుల్ని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రతి ప్రాణి, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఫల వృక్షములు కావచ్చు, గడ్డి పరక నుంచి మహా గొప్ప గొప్ప వృక్షముల వరకు, గొప్ప రాజవృక్షముల వరకు కూడా ఈ యొక్క భూమిలో పుడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా పెరుగుతూ అంతరించిపోతున్నారు. అలాగే మానవులు కూడా అనేక మంది కాలానుసారంగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, నెక్స్ట్ కలియుగం, ఇప్పుడు ఈ కలియుగంలో ప్రవేశించినటువంటి ఈ సందర్భం వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎలాగ ఉన్నారంటే, వారి వారి కార్యకలాపాలలో నిమగ్నమై సృష్టించినటువంటి శ్రీ మహాసృష్టికర్తను మరచి తమ యొక్క జీవిత కాలాన్ని వాళ్ళు ముందుకు నడుపుకుంటూ ఉన్నారు. మరి పుట్టింది ఎందుకు అనేటటువంటిది ఎవరు కూడా గ్రహించట్లేదు. ఎందుకు మనం ఇక్కడ పుట్టాము, మరి మనం ఎందుకు జీవిస్తున్నాము, మన పుట్టుక గల కారణం ఏంటి అని ఎవరు కూడా ఆలోచించటం లేదు. ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే, భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా సృష్టికర్త యొక్క సృష్టిలోనిదే. అలాగనే మనం ఆలోచన చేస్తే, భూమి మీద ఉండేటటువంటి ప్రాణులలో ఇప్పుడు మనం పూజించేటటువంటి దేవుళ్ళు కూడా ఉన్నారు. ప్రతి దేవుడు కూడా, మన కళ్ళకు కనిపించేటటువంటి ప్రతి దేవుడు కూడా మనకి భూమి మీదనే పుట్టి ఉన్నాడు, ఈ భూమి మీదనే జీవిస్తున్నాడు, ఈ భూమి మీదనే వివాహాలు చేసుకున్నారు, ఈ భూమి మీదనే సంతానోత్పత్తి కలిగించుకున్నారు. అలాగే ఈ యొక్క భూమి మీదనే వాళ్ళు అంతరించిపోయారు. అయితే వీళ్ళందరూ కూడా దేవుళ్ళు కారు, మానవులే వీళ్ళంతా. ఎందుకు అనంటే, మనలాగానే ఏ మాత్రము తేడా తారతమ్యం లేకుండా మనకు వాళ్ళకి ఏ విధమైనటువంటి అతీతమైనటువంటి జ్ఞాన సంపద, అతీతమైనటువంటి శక్తులు అలాంటి ఏం కూడా లేకుండా వారు సహజ సిద్ధంగా మనతో పాటే వాళ్ళు కూడా జన్మించారు. వాళ్ళు మనతో పాటే పెరిగారు, మనతో పాటే వివాహాలు చేసుకున్నారు, మనతో పాటే వాళ్ళు సంతానాన్ని కలిగి ఆ తర్వాత అంతరించిపోవడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా అధిక సంపద కలిగి ఉన్నటువంటి గొప్ప రాజులుగా, చక్రవర్తులుగా, గొప్ప జ్ఞానవంతులుగా, విద్వాంసులుగా అట్లా పేరు ప్రతిష్టలు తెచ్చుకొని వాళ్ళు పూజింపబడుతూ వచ్చారు. అంతే తప్ప వాళ్ళు విశేషమైనటువంటి జ్ఞానం ఏం లేదు. అయితే వారందరూ సాధారణమైనటువంటి మానవులు, వృక్షములు, చెట్లు, జంతువులు, పక్షులు, సమస్త సృష్టి కూడా ఆయన యొక్క ఆధీనంలో, సృష్టికర్త ఆధీనంలో ఈ యొక్క సృష్టిలో సృజించబడ్డాయి. సకల చరాచర జీవరాశులు, సజీవమై ఉన్నటువంటివి, నిర్జీవమై ఉన్నటువంటివి, సమస్త సృష్టి కూడా శ్రీ మహాసృష్టికర్త యొక్క సృష్టిలో సృష్టించబడ్డాయి. ఈ దేవుళ్ళుగా పరిగణించబడేటటువంటి మానవులందరూ కూడా మనతో సమానంగా భూమి మీద పుట్టి వారి యొక్క జీవిత చక్రాన్ని నడుపుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అంతే తప్ప వీళ్ళందరూ కూడా దేవుళ్ళు అని పిలువబడేటటువంటి ఒక గొప్ప ఒక పట్ట, ఒక జ్ఞానయుక్తమైనటువంటి ఒక పేరును, బిరుదును పొంది ఉన్నారు. అందుకే వాళ్ళనందరినీ కూడా దేవుడు అనేటటువంటి బిరుదుతో మనం సంబోధిస్తూ ఉన్నాము. అంతే తప్ప వీరందరినీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్త వేరుగా, మారుగా ఉన్నారు. కాబట్టి మిత్రులారా గమనించండి, శ్రీ మహాసృష్టికర్త అందరినీ సృష్టించినటువంటి ఏకైక మహాశక్తి సంపన్నుడు. ఆయన మహాకాశంలో సృజించినవాడు, అంతరిక్ష అంతరంతరాలను సృజించినవాడు, సముద్రాలను సృష్టించినవాడు, అగ్ని పర్వతములను సృష్టించినవాడు, వర్షమును రప్పించినవాడు, సునామీలను లేవనెత్తినవాడు, పెద్ద పెద్ద తుఫాన్లను సృష్టించేవాడు. అలాగనే ఆకాశం నుంచి పిడుగులను పడిపించేటటువంటి శక్తి కలిగినవాడు, మెరుపులను రప్పించగలడు.
అంతటి మహాశక్తి సంపన్నుడైనటువంటి ఆ దేవుడు వేరు, భూమి మీద ఉండేటటువంటి దేవుళ్ళు వేరు. ఈ దేవుళ్ళను మానవులు సృజించారు. మానవులు వారి యొక్క అవసరాల నిమిత్తము, వారికి కావలసినటువంటి వనరులు, వారికి కావలసినటువంటి అవసరాలు తీర్చుకోవటానికి కోసం ఇక్కడ ఉండేటటువంటి మానవులు ఈ యొక్క భూమి మీద ఉండేటటువంటి గొప్ప గొప్ప వాళ్ళని, రాజులని, చక్రవర్తులని, ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా దేవుళ్ళు అని పేరు పెట్టి వాళ్ళను పూజిస్తూ వీరి యొక్క పబ్బం గడుపుకుంటూ వీరి అవసరాలను తీర్చుకోవటానికి వీరందరినీ దేవుళ్ళు చేశారు. దేవుడు అనబడినటువంటిది ఇప్పుడు పద్మశ్రీ, నటరత్న, నట సార్వభౌమ, నట కిరీటి, ఇట్లా పేర్లు, బిరుదులు ఇక్కడ మనకి ఇస్తూ ఉంటారు. అట్లా బిరుదులలో ఇదొక బిరుదు అనమాట. సృష్టికర్త ఇచ్చినటువంటి ఈ యొక్క సృష్టిలో వీరందరూ కూడా వారి యొక్క సామర్థ్యాన్ని చూపించుకొని, వారి యొక్క గొప్పతనాన్ని చూపించుకొని వాళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ సృష్టికర్త యొక్క అధీనంలో జీవిస్తూ, సృష్టికర్తను ధ్యానిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూనే వీరందరూ కూడా భూమి మీద దేవుళ్ళు, దేవతలుగా పేర్లు పెట్టుకోవడం జరిగింది. అలాగనే స్వాములు అనేటటువంటి వారు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క విషయం కూడా శ్రీ మహాసృష్టికర్త ఆధీనంలోనే జరుగుతుంది. కాబట్టి మిత్రులారా గమనించి మనం ఎందుకు పుట్టాము, మరి మన యొక్క పుట్టుకకు గల అర్థం ఏంటి, మనం ఈ రోజున చనిపోతే మన యొక్క స్థితిగతులు ఏంటి, మనం ఎవరికైనా పుట్టినందుకు ఏదైనా ఒక మార్గం చూపించడం కానీ, ఒక నీతి నేర్పడం కానీ, వారికి ఒక చక్కటి ఆదర్శమైనటువంటి కార్యాచరణ చేసి చూపించాలనేటటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. అందుకు మార్గదర్శిగా ముఖ్యంగా శ్రీ మహాసృష్టికర్తను జ్ఞాపకం చేసుకోనండి. ఈ భూమి మీద ఉండేటటువంటి దేవుళ్ళనందరినీ, మానవులందరినీ, పక్షి జాతులను, జంతు జాతులను, వృక్ష జాతులను అన్నింటిని ప్రతి ఒక్కటి కూడా శ్రీ మహాసృష్టికర్త సృష్టించారు. అంతటి మహా గొప్ప శక్తి సంపన్నుడైనటువంటి శ్రీ మహాసృష్టికర్తను వదిలిపెట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ భూమి మీద ఉండేటటువంటి ఈ ప్రాణులను, ఈ రాజులు అనబడినటువంటి దేవుళ్ళను అక్కడ మనం పూజ చేస్తూ ఉన్నాం. ఈ రాజులు అనబడినటువంటి దేవుళ్లను కూడా సృష్టించిన సృష్టికర్త వేరు. ఒక పెద్ద కొండలో నుంచి ఒక బండను తెచ్చి ఆ బండ నుంచి ఒక చక్కటి ఆకారం కలిగినటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని ఒక ఇంట్లో, ఒక రూమ్లో, ఒక చోట నిలబెడితే అందరూ వెళ్ళి ఆ యొక్క విగ్రహాన్ని పూజ చేస్తుంటారు. ఆ విగ్రహాన్ని తయారు చేసినటువంటి శిల్పిని, ఆ విగ్రహం తయారు చేయబడినటువంటి రాతిని, ఆ రాయి తెచ్చినటువంటి కొండను అన్నింటినీ కూడా సృష్టించిన సృష్టికర్త వేరే. ఆ యొక్క మహాఘనత, ఆ మహా గొప్ప దేవుడు, ఆ మహా గొప్ప సృష్టికర్త వేరుగా ఉన్నాడు. కాబట్టి మిత్రులారా గమనించి శ్రీ 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 మహాసృష్టికర్త ఆయన ఎంతో జ్ఞానయుక్తంగా సమస్త జీవరాశుల్ని, సకల చరాచర జీవరాశుల్ని, సకల ప్రాణకోటిని ఆయన సృష్టించి ఉన్నాడు. ఆ యొక్క సృష్టిలోని వారమే మనం. కాబట్టి నిత్యము ఆయనను గమనించి ఆయన కోసం మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే మంచిది. ఈ యొక్క భూమి మీద ఉండేటటువంటి సమస్త ప్రాణకోటిని సృష్టించినటువంటి ఆయనే. కాబట్టి ఈ యొక్క భూమి మీద ఉండేటటువంటి దేవుళ్ళు అనబడినటువంటి వీరు వీళ్ళంతా కూడా మనతో సమానమైనటువంటి మానవులే. అయితే మనమే మన యొక్క అవసరాల నిమిత్తం వాళ్ళందరినీ కూడా దేవుడు అనేటటువంటి ఒక బిరుదు పెట్టి వారిని మనం పూజిస్తూ మన యొక్క విలువైనటువంటి సమయాన్ని, మన యొక్క విలువైనటువంటి జ్ఞానాన్ని, మన యొక్క ప్రశస్తమైనటువంటి ఆ యొక్క సృష్టికర్తను మనం మర్చిపోయి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సృష్టికర్తను మరచిపోయి మానవులను పూజ చేస్తే ఏ మాత్రం ఉపయోగం ఉండదు మిత్రమా. ఆలోచన చేసి శ్రీ శ్రీ మహాసృష్టికర్తకు ప్రణామం, శ్రీ శ్రీ మహాసృష్టికర్తకు ప్రణామం అని సృష్టికర్తకు ప్రణమిల్లి ఆ యొక్క సృష్టికర్తను ఆరాధించి, ధ్యానించి పూజించండి. శ్రీ మహాసృష్టికర్త ద్వారా సృజించబడినటువంటి ప్రాణులను పూజిస్తే లాభం లేదు. సృష్టికర్త సృష్టించినటువంటి ఈ ప్రకృతిని పూజ చేస్తే లాభం లేదు. ఈ ప్రకృతిని, ప్రజలను, మానవులని, దేవుళ్ళని అందరినీ సృష్టించిన శ్రీ మహాసృష్టికర్త వేరుగా ఉన్నాడు గ్రహించి ఆ యొక్క సృష్టికర్తకు ప్రణమిల్లి ఆ యొక్క సృష్టికర్త యొక్క ధ్యానంలో స్మరించి ఆ యొక్క సృష్టికర్తలో ఐక్యం కావడానికి ప్రయత్నం చేయమని, మనసావాచ కర్మన సృష్టికర్తను ధ్యానించి, ఆరాధించి, పూజించమని శ్రీ మహాసృష్టికర్త యొక్క నామంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ యొక్క సమాచారాన్ని మన మిత్రులందరికీ తెలియచేయండి. భూమి మీద ఉండేటటువంటి ఎవరు కూడా సృష్టికర్త సన్నిధానానికి తీసుకొని పోరు, మన యొక్క రక్షణ కలిగించలేరు, శ్రీ మహాసృష్టికర్త సన్నిధానానికి చేర్చలేరు. శ్రీ మహాసృష్టికర్త మాత్రమే ఆయనను మనం సాగిలపడి వేడుకొని ప్రార్థించినట్లయితే ఆ యొక్క సృష్టికర్త మనకు సమస్తము అందించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఏకైక మహాసృష్టికర్త, నిన్ను, నన్ను, సకల చరాచర జీవరాశులు సృష్టించినవాడు. ఆ గొప్ప ఘనత, మహిమ ఆ యొక్క సృష్టికర్తకే ఉన్నది. కాబట్టి
ఆయనని ధ్యానించి ఆరాధించి పూజిద్దాం. జై నమో మహాసృష్టికర్త, నమో 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 నమ. సృష్టికర్తకు ప్రణామం. మిత్రులందరికీ శుభం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ యొక్క సమాచారాన్ని మన మిత్రులందరికీ తెలియజేయవలసిందిగా పూర్తిగా అందరికీ మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులారా, శుభం.